హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రిషిరామ్ 321. సో ఈ రోజు ఏంటి? సో ఈ రోజు వచ్చేసి శ్రావణ్ పెళ్ళి అన్నమాట. సో అవుతుంది. సో మిస్ అవ్వకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం చూస్తూ. హాయ్ ఫ్రెండ్స్, సో ఇక్కడ వచ్చేసి ఇది మార్నింగ్ టైం అనమాట. కాలగోల్ సంబరాలు అంటారు కదా, సో అదైతే చేస్తున్నారు. ఇంకా పెళ్ళి మార్నింగే కాబట్టి ఇదంతా ఇంకా నైట్ నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట. 2:30 నుంచి అంతా కూడా స్టార్ట్ అయింది. సో ఇక్కడ వచ్చేసి అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి పసుపు రాసి స్నానాలు అయితే చేయిస్తారు. సో దానికోసం అని చెప్పేసి వాళ్ళు బోరింగ్కి వెళ్ళి వాటర్ అయితే తీసుకొని వస్తారనమాట. 5 మంది పేరెంటాలు. సో ఆ పేరెంటాలు ఆ బిందెలన్నీ కూడా లైన్గా పెడతారు. సో ఇక్కడ వచ్చేసి పెళ్లి కొడుక్కి మేమైతే తీసుకొని వెళ్తూ ఉన్నాము పేరంటాలము. పెళ్లి కొడుకుని ఇంకా దాని చుట్టూ 3 సార్లు తిప్పేసి ఇంకా కూర్చోబెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా పెళ్లి కొడుకుని అయితే కూర్చోబెట్టి పసుపు రాసేసారు కదండి. ఇంకా సేమ్ అలానే పెళ్లి కూతురిని కూడా తీసుకొని వచ్చి 3 సార్లు దాని చుట్టూ తిప్పేసి మళ్ళీ కూర్చోబెడతారనమాట. కూర్చోబెట్టేసి సేమ్ అలాగే పెళ్లి కొడుకుకి చేసినట్టే పెళ్లి కూతురికి కూడా పసుపు అది రాస్తారు. సో ఇంకా ఇక్కడ పెళ్లి కూతుర్ని అయితే కూర్చోబెట్టేశారనమాట. ఇంకా పసుపు అయితే రాస్తూ ఉన్నారు అత్తమ్మ. సో ఈ అత్తమ్మకి ఎంత ఓపికో నాకైతే తెలియదండి. కల్లారా చూస్తూ ఉంటే అసలు మేము దేనికి పనికిరాము అనేసి అనిపిస్తుంది అనమాట. ఆ ఏజ్లో కూడా ఏ దానికి కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని వాటిలో కూడా చేయి పెడతారనమాట అత్తమ్మ. నిజంగా గ్రేట్ అనేసి అయితే చెప్పొచ్చు. ఆ ఏజ్లో కూడా అంత ఓపిక మీద పెళ్ళంటే మామూలు విషయం కాదు కదండి. పగలు రాత్రి నిద్ర లేకుండా చేశారనమాట. మేము చూస్తుంటేనే మాకు షాకింగ్ అనిపిస్తుంది. అసలు ఈ ఏజ్లో ఎంత ఓపిక మీద చేయడం చాలా గ్రేట్ అని చెప్పేసి. సో ఇంకా ఇక్కడ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని కూర్చోబెట్టేసి అలా గోళ్ళు అండ్ హెయిర్ కూడా కొంచెం అలా కట్ చేస్తారనమాట. ఆ తర్వాత ఇంకా స్నానాలు అయితే చేయిస్తారు. స్నానాలు చేయించేసి డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా లోపలికి అయితే తీసుకొని వెళ్తారు. ఇదిగోండి అత్తమ్మ అంటే పెద్ద అత్తమ్మ. సో శ్రావణ్ వచ్చేసి మనవడు అవుతారనమాట. అంటే పెద్ద అత్తమ్మ వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళ కొడుకు అనమాట, మనవడు. సో ఇంకా ఇక్కడ వచ్చేసి లోపలికి అయితే తీసుకొని వచ్చేసారు. సో ఇప్పుడు బయట కాలగోలు సంబరాలు అదంతా అయ్యింది కదండి. సో ఇంకా స్నానాలు చేయించి ఫస్ట్ టైం పెళ్లి కూతురు అయితే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో అడుగు అయితే పెడతారనమాట. సో మా సాంప్రదాయం ప్రకారం ఈ విధంగా చేస్తారు. సో కొందరు ఏంటంటే పెళ్లి అయ్యాక పెళ్లి కొడుకు ఇంట్లో అడుగు పెడతారు. కానీ మా దాంట్లో ఏంటంటే కాలగోలు సంబరాలు అయిన తర్వాత స్నానాలు చేయించేసి ఇంకా డైరెక్ట్గా అడుగు పెట్టిచ్చేస్తారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి పిన్ని అంటే శ్రావణ్ వాళ్ళ పిన్ అనమాట. ఇక్కడ అరటి పళ్ళు అవి తినిపిస్తున్నారు. అంటే అది కూడా ఒక సాంప్రదాయం అనమాట. స్వీట్ తినిపిస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఫైనల్గా రెడీ అయిపోయామండి. హడావిడిగా రెడీ అయ్యాం. చూడండి నా పువ్వులు ఎలా పెట్టుకున్నాను. ఇంకా తర్వాత సెట్ చేద్దాంలే అన్నట్లుగా త్వరగా చేసేస్తున్నాను. అప్పటికే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా వెళ్ళేసి కూర్చుడిపోయారనమాట. ఇంకా మేమే లేట్ అయిపోయాము. ఇంకా త్వరగా పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అవ్వాలి కదండి. సో ఇంకా కొంచెం లేట్ అయిపోయింది అనమాట. ఇంకా ఫైనల్గా నేనైతే ఈ విధంగా రెడీ అయ్యాను. నాకైతే చాలా బాగా నచ్చింది. శారీ అదంతా కూడా సూపర్గా ఉందన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా బాగా లుక్ వచ్చింది శారీ. సో ఇంకా లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చేసరికి ఇంకా జనాలు అందరూ కూడా వచ్చేసారు. మేమే లేట్ అనేసి అనుకున్నాను. ఇంకా వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ పిల్లలకి తినిపించాలి కదా. ఇంకా మా అక్క అప్పటికి రాలేదు. అందుకని చెప్పేసి నాకు రిస్క్ అనిపించింది. ఇంకా ఇక్కడ వచ్చేసి పెళ్లి కొడుకు కాలు అయితే కడుగుతూ ఉన్నారు. ఇంకా మార్నింగ్ అయితే పెళ్లి చాలా ప్రశాంతంగా అయిపోయింది. మార్నింగ్ కదా జనాలు ఎక్కువ వస్తారా లేదా అనేసి అనుకున్నాను, కానీ చాలా మంది అయితే వచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ ప్లేస్ కూడా చాలా పెద్దది కాబట్టి చాలా విశాలంగా అనిపించింది అనమాట. చాలా ఫ్రీగా అనిపించింది అక్కడైతే. సో ఫైనల్గా పెళ్లి కొడుకు కాలు అయితే కడిగేశారు. ఇక నా కొడుకు చాలా అమాయకంగా చూస్తున్నాడు, కానీ చేసిన పనులన్నీ కూడా చేసేసాడు అనమాట. అక్కడికి వెళ్ళడం, ఇసుకతో ఆడడం, అది ఇది అని చెప్పేసి ఇంకా వాడితో పరిగెట్టడానికే అయిపోయింది. ఇంకా అక్కేమో స్టేజ్ మీదకి రానేసి చెప్పింది, కానీ ఇంకా బాబుతో అవ్వదని చెప్పేసి ఇంకా నేనైతే వెళ్ళలేదు. ఆ తర్వాత ఇంకా మా అక్క వాళ్ళు వచ్చాక అక్కడ కింద ఒప్ప చెప్పేసి నేనైతే ఇంకా స్టేజ్ మీదకి అయితే వెళ్ళాను.
ఇంకా ఎవరి ఫోన్లు కూడా ఖాళీ లేవన్నమాట. ప్రతి ఒక్కరూ వీడియోలు ఫోటోలు తీస్తూ ఉన్నారు. ఇంకా నేను కూడా అలా కవర్ అవ్వడానికి అలా వీడియో అయితే తీయమని చెప్పాను అనమాట. అప్పటికి మా హస్బెండ్ వాళ్ళు ఇంకా రాలేదనమాట. వీడియో తీస్తారన్నా సరే వాళ్ళు ఇంకా రెడీ అవుతూ ఉన్నారు. మార్నింగ్ కదా, నైట్ కూడా నిద్ర లేదని చెప్పేసి ఇంకా అలా పడుకొని ఉన్నారు. మళ్ళీ నేను కాల్ చేసి అందరూ వచ్చేసారు, తొందరగా రండి అనేసి అంటే అప్పుడు స్నానాలు అవి చేసేసి బయలుదేరి వచ్చారనమాట. ఇంకా ఫైనల్గా మా అక్క కూడా వచ్చేసింది అనమాట. మా అక్క, మా తమ్ముడు, బావ వాళ్ళందరూ కూడా కలిసి వచ్చారు. ఇంకా అలా సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాము. ఇంకా మా అక్క ఏంటి నా ఫేస్ ఈరోజు బాగాలేదని చెప్పింది. అంటే ముందు రోజే తను జర్నీ చేసి వచ్చింది కదా, ఇంకా కొంచెం వీక్ అయిపోయింది అనమాట. ఇంకా జీలకర్ర బెల్లం పెట్టే టైం అయితే అవుతూ ఉంది. సో ఇంకా అలా అని చెప్పేసి అక్షంతలు ఇమ్మంటే ఇంకా అలా అందరికీ ఇవ్వడానికి అయితే వెళ్తూ ఉన్నాను. సో ఇంకా ఆ శారీ కూడా నాకు చాలా కంఫర్ట్గా అనిపించిందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా అక్కడ వాళ్ళందరూ కూడా చాలా బాగుంది, పెళ్లి కూతురు శారీ లాగా ఉంది అనేసి అన్నారనమాట. సో నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఇంక ఇక్కడ వచ్చేసి అలా పంచుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ ఏం ప్రాసెస్ చేయాలో అదంతా చేస్తున్నారు. ఒక్కొక్కటిగా నాకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే అంత ఏమీ రాదు. ఇంకా నేను దగ్గరుండి పెళ్ళి చూసిందంటే ఇదొకటి, అండ్ గౌరీ పెళ్ళి అవి అనమాట. నేను అంతగా ఎక్కువగా పెళ్ళిళ్ళకి వెళ్ళలేదు అండ్ చూడలేదు కూడా అనమాట. ఇంకా అలా మాట్లాడుకుంటూ అక్షంతలు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాను అనమాట. అండ్ నేను ఈ పెళ్లిలో వేసుకున్న శారీ అయితే నాకే కాదు, చూసిన వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది అనమాట. చాలామంది మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు ఆ శారీ గురించి అయితే. సో నేను వేసుకున్న శారీ వచ్చేసి ఎస్ఆర్ కిషోర్ అనే ఇన్స్టా పేజ్లో అయితే తీసుకున్నానండి. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ పెళ్లి కూతుర్లకు అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా డైరెక్ట్గా పెళ్లికే పెళ్లి కూతుర్లు వేసుకోవచ్చు అనమాట. చాలా రీజనబుల్ కాస్ట్లో మనకు వచ్చేస్తుందండి. ఈ శారీ వచ్చేసి ప్యూర్ కంచిపట్టు సిల్క్ శారీ అండి. మీరే చూస్తున్నారు కదా ఎంత మంచి లుక్ వచ్చింది. ఇందులో మనకి చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ వీళ్ళ దగ్గర ఇదే కాకుండా ఫ్యాన్సీ శారీస్ ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి అన్నమాట. డ్రెస్సెస్, ఫ్రాక్స్ ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. సో మీకు కూడా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఒక్కసారి చెక్ చేసి అయితే తీసేసుకోండి. వాట్సాప్ గ్రూప్ లింక్స్, ఇన్స్టా లింక్ ప్రతి ఒక్కటి కూడా ఇస్తాను. ఇంకా నేను వీళ్ళది రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను కదండి, మీకు కూడా తెలిసిందే. సో ఒకసారి వెళ్ళి చెక్ చేసి తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా తాళి కట్టే టైం అయితే వచ్చేసింది. అలా అని చెప్పేసి ఇంకా పైకి అయితే వెళ్ళాను. నేనైతే అది బ్లాస్ట్ చేయడానికి ఎలా చేయాలనేసి అలా చూస్తూ ఉన్నాను. ఇంకా ఫైనల్లీ తాళి అయితే కట్టేశారనమాట. ఇంకా పెళ్ళి అయితే అయిపోయింది. ఇంకా అందరూ అక్షంతలు అయితే వేస్తూ ఉన్నారు. మా అక్క వచ్చేసి నా ఫోన్లో వీడియో తీస్తుంది అండ్ నా చేతిలో మా అక్క ఫోన్ ఉంది. నేను కూడా వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఈ విధంగా చాలా బాగా పెళ్ళి అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసి అక్క వాళ్ళ పిన్ని వాళ్ళంట ఎంత బాగా కాంప్లిమెంట్ ఇచ్చారంటే నాకు చాలా బాగా అనిపించింది. బాగా చేస్తావమ్మా వీడియోస్ మంచిగా అని చెప్పేసి అన్నారనమాట. సో అలా ఎవరైనా మాట్లాడితే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకొందరు ఎలా అంటే మన దగ్గర బాగానే ఉంటారు కానీ లోపల మాత్రం ఇంకా ఏదేదో పెట్టేసుకుంటూ ఉంటారనమాట. అంటే అది ఒక జలస్ ఫీల్ అనుకోవచ్చు, లేదంటే ఇంకా ఇంత బాగా చేసేస్తుంది అనేసి అనుకోవచ్చు. సో కానీ వాళ్ళని చూస్తే మాత్రం నాకు అస్సలు అలా అనిపించలేదు. మంచిగా
పాజిటివ్గా మాట్లాడారనమాట. సో చాలామంది పాజిటివ్గా మాట్లాడినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. కానీ కొందరు మాత్రం ఏంటో తెలీదు, వాళ్ళు ఓర్చుకోలేకనో ఇంకో దేనికో తెలియదు, కానీ మన ముందు బాగానే ఉంటారు కానీ వెనక మాత్రం బాగానే మాట్లాడుకుంటారు. సో అవి మనకి తెలిసినప్పుడు తర్వాత వాళ్ళ ఫేస్ మనం చూసినప్పుడు నవ్వుకుంటాం అంతే, కానీ డైరెక్ట్గా ఇంకా వెళ్ళి ఏంటి అలా చేశారు ఇలా చేశారని చెప్పేసి మనము అడగడం కూడా వేస్టే. అండ్ ఇక్కడ వచ్చేసి పెళ్ళి కూడా అయిపోయింది కదండి. ఇక్కడ వచ్చేసి మేము టిఫిన్ అయితే చేస్తున్నాం. టిఫిన్కి కూడా చాలా వెరైటీసే పెట్టారు. ఇడ్లీ, వడ, ఉప్మా బాగా పెట్టారనమాట. స్వీట్స్ ప్రతి ఒక్కటి కూడా. అంటే రమేష్ బాబుకి ఏంటంటే ఏదైనా ఎవరు పెట్టనిది పెట్టాలి, వెరైటీగా ఉండాలి, ఏదైనా కొత్త ఐటమ్ ఉండాలి, అలా ఇష్టం అనమాట. సో అదేవిధంగా ఇక్కడ టిఫిన్ కూడా అన్ని రకాలైతే పెట్టించారు. ఇక్కడ వచ్చేసి నేను తింటూ బాబు కూడా తినిపిస్తున్నాను. ఇక్కడ చూడండి మా హెన్షిక ఎంత బాగా క్యూట్గా అనిపించింది నాకైతే. మా సహర్షికి తినిపిస్తూ ఉందన్నమాట. ఇంకెవరైనా డిస్టర్బ్ చేస్తే వాళ్ళ మీద అరుస్తూ ఉండండి మా తమ్ముడికి తినిపిస్తున్నానని చెప్పేసి అక్కడ చూడండి లియాన్స్ ఏమో వాటర్ ప్యాకెట్ తెచ్చి డిస్టర్బ్ చేస్తుంటే ఉండురా నువ్వు నా తమ్ముడికి తినిపిస్తున్నానని చెప్పేసి అలా అంటూ ఉందన్నమాట. నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ అలా పిల్లల్ని కూడా కవర్ చేద్దాం అన్నట్లుగా వీడియో అయితే తీశాను. చూడండి ఎంత బాగా తినిపిస్తుందో మా హెన్షిక. అండ్ ఇక్కడ వచ్చేసి డెకరేషన్ మీకు పూర్తిగా చూపించలేదు కదండి, చాలా ఎండగా ఉందన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళడానికి కూడా అవ్వలేదు. ఇంకా లెఫ్ట్ సైడ్ చాలా బాగా చేశారు, ఇంకా అక్కడికైతే వెళ్ళి చూపించడానికి కూడా అవ్వలేదు. బాగా 2 రూపాయలు ఉంచండి. ఇంకా పెళ్ళి అయిపోయాక పెళ్లి కూతుర్ని మండపం నుంచి తీసుకొని వస్తారనమాట. వచ్చేసి ఇక్కడ వచ్చేసి చుక్కనైతే చూపిస్తారు. సో అదే అవుతూ ఉందన్నమాట ఇక్కడ. సో ఇంకా అందరూ శ్రవణ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోయింది నీ పని అది ఇది అని చెప్పేసి ఇంకా వెనక కామెడీ అది చేస్తూ ఉన్నారనమాట. రెడీ 1 2 3 చుక్కలు చూపిస్తాను. సో ఇప్పుడు క్లిప్లో ఏదో గొడవ జరుగుతుందనేసి అనుకోవచ్చు మీరు. కానీ ఏంటంటే అంటే శ్రావణ్ వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు కదా, నవ్య వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే మా అన్నయ్యకి కూర్చొనే షూస్ వేయాలి, చెప్పులు వేయాలి అని చెప్పేసి వీళ్ళు, పెళ్లి కూతురు వాళ్ళ సైడ్ ఏంటంటే లేదు నిల్చొనే వేస్తాడని చెప్పేసి అలా వాళ్ళ డిస్కషన్ అవుతూ ఉందన్నమాట అక్కడ. ఇంకా కామెడీ కాస్త కొంచెం సీరియస్ అయిపోయింది అక్కడ. సో ఆ తర్వాత ఇక్కడ ఉంగరాలు తీయడం అంటారు కదండి, సో అదైతే జరుగుతుంది. నేను అంతా కూడా కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే పిల్లల్ని తినిపించడానికి ఇంటికి వెళ్ళడము, పడుకోబెట్టడానికి వెళ్ళడము అలా చేయడం వల్ల కొంచెం కవర్ చేయలేకపోయినా. అండ్ ఇక్కడ వచ్చేసి కూల్ డ్రింక్స్ అండి, నాకైతే చాలా వెరైటీగా అనిపించింది. ఎక్కడ పెట్టలేదేమో, అన్ని రకాల కూల్ డ్రింక్స్ ఉంటాయి, మనకి ఏది కావాలంటే అది వెళ్ళి అడిగేసి తీసేసుకోవచ్చు అనమాట. సో మేమైతే ఏదో కొన్నట్టే వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి వెళ్ళి తీసుకుంటూ ఉన్నాము. సో అది కూడా చాలా కొత్తగా చాలా బాగా అనిపించింది అనమాట. అలా ఎవరు పెట్టలేదు అనుకుంటా ఇప్పటి వరకు, అంటే నేను చూసిన వరకు ఎవరు పెట్టలేదు ఆ కూల్ డ్రింక్స్ది. అన్లిమిటెడ్ అనమాట అది కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకునైతే రిసెప్షన్ టైంకి అయితే రెడీ చేసేసారు. ఇక్కడ వచ్చేసి కూర్చొని ఉన్నారు, అందరూ ఫొటోస్ అవి ఇవి దిగేశారు. అండ్ మేము వచ్చేసి గిఫ్ట్స్ ఇవ్వడానికి అయితే వెళ్ళాము. ఇంకా మాది ఏదైనా సరే కొంచెమైనా వెరైటీగా ఉంటుంది కదా, సో ఇక్కడ కూడా అదే అనమాట. అది చూపిస్తాను చూడండి, మీకు కూడా చాలా నవ్వు వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇలా మళ్ళీ రిసెప్షన్ టైంకి వేరే దండలు అయితే మారుస్తున్నారు. నాకు ఏమర్థమైందంటే అది పెళ్లి కొడుక్కి ఇష్టం లేదు దండలు, కానీ ఇంకా వేసుకోవాలి కదా అన్నట్లు అలా వేపించారనమాట. అండ్ ఫైనల్గా ఇక్కడ మేము ఇచ్చిన గిఫ్ట్ వచ్చేసి ఇదిగోండి, పెళ్లి కొడుక్కి బకెట్, చెత్త చాట, డైపర్లు, పాలు బాటిల్, బాత్రూమ్ క్లీన్ చేసేది ఇవన్నీ ఇచ్చామన్నమాట. సో ఇంకా చాలా కామెడీ అనిపించింది. యాక్చువల్లీ అక్కడ అంత గిఫ్ట్ ఓపెన్ చేసి చూపించే అంత టైం కూడా లేదు. చాలామంది ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది అనేసి అనుకున్నారు అక్కడ, కానీ ఇదంతా ఓపెన్ చేసి చూస్తే చాలా నవ్వుకున్నారనమాట.
సో ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి ఇది, అండ్ ఇంకో గిఫ్ట్ వచ్చేసి నాకే సర్ప్రైజ్ అనిపించింది. అంటే నాకు తెలియదు అనమాట ఇలా చేయించారు అని చెప్పేసి. ఇంకా ఇలా అన్నమాట ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ ఫాదర్ని కూడా అక్కడ ఇంక్లూడ్ చేసేసి ఫోటో ఫ్రేమ్ అయితే చేయించారు. నాకు కూడా చాలా బాగా అనిపించింది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా చాలా టైర్డ్ అయిపోయారండి. ముందు రోజు నుంచి ఊరేగింపు నుంచి కూడా అసలు వాళ్ళకి నిద్ర లేదు, తిండి సరిగ్గా లేదు కదా. సో ఇంకా ఫేసెస్ కూడా చాలా డల్ అయిపోయాయి. కానీ ఈ ఫ్రేమ్ చూసాక వాళ్ళ ఫేస్లో ఒక స్మైల్ అయితే నేను చూశాను. అది కూడా ఈ వీడియోలోనే చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అంటే ముందంతా కూడా చూసి వాళ్ళ ఫేస్ అంతా కూడా టైర్డ్గా ఉండేది, కానీ ఆ టైంలో కూడా అయితే మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇదే ఫ్రేమ్ని శ్రవణ్ వాళ్ళ మదర్కి చూపించడానికి అయితే వెళ్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ లేరు కదా మండపం దగ్గర, ఇంకా ఇంట్లోకి వచ్చి చూపిస్తూ ఉన్నాం అనమాట. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే పిన్ ఏంటంటే ఏదైనా సరే మనసులోనే ఉంటుంది అనమాట. అది హ్యాపీనెస్ కానీ బాధ కానీ ఏది కూడా బయటికి చూపించరు నాకు తెలిసినంత వరకు. సో ఇంక ఇది చూపించగానే చాలా బాగుంది అది ఇది అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మీ తమ్ముడే చేయించారనేసి అలా చెప్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా భోజనం చేసేస్తున్నారు. ఆ తర్వాత మేము ఒక డ్యాన్స్ ప్రాక్టీస్ చేసాం కదండి, అది నేను రీల్లో పెడతాను చూడండి. సో ఇక్కడ ముందు కూడా నేను చేశాను కానీ అంత బాగా చేయలేదు, అందుకనేసి నేను చేసిన క్లిప్ అయితే తీసేసాను. దట్టు అక్కడ కెమెరా అది అడ్డొచ్చేసింది అనమాట, ఇంకొద్దులే అనేసి అలా తీసేసాను. అండ్ ఫైనల్గా అందరు ఫొటోస్ అయ్యాక ఇక్కడ మా ఫ్యామిలీ ఫోటో అయితే అవుతూ ఉందన్నమాట. ఇంకా చెప్తూ ఉంటారు కదా ఓ వేసుకోండి అది వేసుకోండి అని చెప్పేసి. సో ఇంకా ఆ విధంగా అవుతూ ఉంది ఇక్కడ. ఇంకా నేను ఎవరినో వెతుకుతున్నానో లేదో ఏంటో అర్థం కాలేదు, ఓన్లీ నన్ను మాత్రమే ఫోకస్ చేసి తీశారనమాట. సో ఇంకా అందరూ ఉన్నారా లేరా అని చెప్పేసి అలా చూస్తున్నారు. ఇంకా పడుకున్న వాళ్ళు పడుకున్నారు, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు వచ్చేసి దిగారనమాట. ఇంకా అంతా అయిపోయాక ఫైనల్గా ఒక రీల్ దిగుదాం అన్నట్లుగా మేమైతే వచ్చేసి అలా రీల్ అయితే చేస్తున్నాం. అంటే పెళ్ళికి వచ్చినట్టు అలా గుర్తు కూడా ఉంటుంది కదా వీడియోస్లో అని చెప్పేసి అలా రీల్ అయితే దిగామన్నమాట. సో ఫైనల్గా మేము వచ్చిన పని కూడా అయిపోయింది. ఈ పెళ్ళికి వచ్చాము, చాలా బాగా అయితే జరిగిందనమాట. సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.